తనను సర్పంచ్గా తన భర్తను ఏకగ్రీవ వార్డు మెంబర్గా గెలిపించిన గ్రామ ప్రజలను ఎన్నిటికీ మర్చిపోనని శిలాజీనగర్ సర్పంచ్ సునీత సంతోష్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తన భర్త తాను కలిసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. శిలాజీనగర్ను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. శిలాజీనగర్ గ్రామానికి ఉన్న ఎలక్షన్లకు సర్పంచ్గా ఎన్నికయ్యాను. మా ఆయన కూడా 5వ వార్డుకు ఏకగ్రీవమయ్యుడు. మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాము. మా ఆయన వార్డు మెంబర్ 5వ వార్డుకు, నేను సర్పంచ్గా మన గ్రామాన్ని ఇద్దరం కలిసి ఏ పనికైనా ముందుంటాము. అన్ని విధాలుగా తీర్చిదిద్దడానికి ముందుకొచ్చాము. సంతోష్ 5వ వార్డుకు వార్డు మెంబర్ ఏకగ్రీవం అయినాము. శిలాజీనగర్ గ్రామ పంచాయతీలో గతంలో మా భార్య వార్డు మెంబర్ గా ఉండే, ఇప్పుడు సర్పంచ్ గా మా గ్రామ ప్రజలు ఆశీర్వదించి మా భార్యను ఎన్నిక గెలుపొందడం జరిగింది. కావున భార్య సర్పంచ్ గా, భర్త వార్డు మెంబర్ గా మేమిద్దరి పరిపాలన మా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, మా గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, మా శిలాజీనగర్ గ్రామ పంచాయతీకి మంచి పేరు, రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకురావాలని ముందుకొచ్చాము. మా గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి వరుసగా మా భార్యకు గతంలో వార్డు మెంబర్ గా, ప్రజెంట్ ఇప్పుడేమో సర్పంచ్ గా ఆశీర్వదించి నన్ను కూడా ఏకగ్రీవంగా వార్డు మెంబర్ గా ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. కావున మా శిలాజీనగర్ గ్రామాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతానని మేము మా వంతు కృషి చేస్తామని మా శిలాజీనగర్ గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. కావున మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.